తెలంగాణలో ఉపకులాల వారీగా జనాభా చిత్రం స్పష్టమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో ఏ కులం జనాభా ఎంత ఉంది అనే గణాంకాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేసింది. అందులో భాగంగానే ఉపకులాల వారీగా జనాభా గణాంకాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తుది గణాంకాలను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.12 కోట్ల కుటుంబాలకు చెందిన 3.55 కోట్ల మంది జనాభాను విశ్లేషించిన ఈ నివేదికలో సామాజిక వర్గాల వారీగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర మొత్తం జనాభాలో వెనుకబడిన తరగతుల వాటా అత్యధికంగా 56.36% నమోదైంది. ఈ నివేదికలో రాష్ట్రంలోని వందలాది ఉపకులాల జనాభా, వాటి శాతం, సామాజిక ఆర్థిక స్థితి సూచికలు వివరంగా పొందుపరిచారు. ఈ సమగ్ర సర్వేలో పలు కులాల మధ్య వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టంగా బయటపడ్డాయి. భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా, ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబడతాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఈ సర్వే వెల్లడించిన గణాంకాల ప్రకారం కొన్ని ఉపకులాలు రాష్ట్ర జనాభాలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. అందులో మాదిగ కులం 36.57 లక్షల జనాభాతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత షేక్ ముస్లిం వర్గం 27.95 లక్షల జనాభా కలిగి ఉంది. ఆ తరువాత వరుసగా ముదిరాజ్ 26.39 లక్షలు, లంబాడి 24.04 లక్షలు, యాదవ 20.18 లక్షలతో అతిపెద్ద కులాలుగా నిలిచాయి. రాష్ట్రంలోని మరికొన్ని కులాలు కూడా పెద్ద సంఖ్యలో జనాభాను కలిగి ఉన్నాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది. గౌడ సామాజిక వర్గం 16.30 లక్షల జనాభాతో, రెడ్డి వర్గం 17.10 లక్షల జనాభాతో, మున్నూరు కాపు 13.75 లక్షల జనాభాతో, పద్మశాలి 11.82 లక్షల జనాభాతో ఉన్నాయని, ఈ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావం చూపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక అనేక ఉపకులాలు చాలా తక్కువ జనాభాతో ఉన్నాయి. బీసీఏ నుంచి బీసీఈ వరకు విభజించిన వెనుకబడిన వర్గాల్లో విపరీతమైన అసమానతలు కనిపిస్తున్నాయి. ఈ నివేదిక రాష్ట్రంలో కులాల మధ్య ఉన్న జనాభా అసమానతలతో పాటు సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలను స్పష్టంగా బయటపెట్టింది. పెద్ద కులాలు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండగా చిన్న ఉపకులాలు అభివృద్ధి ప్రయోజనాలు అందుకోలేక వెనకబడుతున్న పరిస్థితి స్పష్టమవుతోంది. సిబిఐ స్కోర్లలో కూడా భారీ తేడాలు కనిపించాయి. రాష్ట్ర మొత్తం జనాభా 3.54 కోట్లు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇందులో బీసీ జనాభా 1.64 కోట్లు. వీరితో పాటు ముస్లిం మైనార్టీలోని బీసీలు 35.76 లక్షలు. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 46.25%. ముస్లిం మైనార్టీల్లోని బీసీలను కలుపుకుంటే బీసీ జనాభా 56.33%. ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీ జనాభా 10.45%. రాష్ట్ర జనాభాలో ఓసీ జనాభా 15.79% ఉండగా ఇందులో ముస్లిం మైనార్టీలోని ఓసీలు 2.48%, ఇతర ఓసీలు 13.31%గా ఉన్నారు. ఇక తెలంగాణలో ఆసాములు ఎవరో తేలిపోయింది. ఏ సామాజిక వర్గం చేతిలో ఎంత భూమి ఉన్నదన్న గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలో వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం 6 కులాల చేతిలోనే రాష్ట్రంలోని 50% భూమి ఉన్నట్లు అర్థమవుతోంది. ఇందులో రాష్ట్ర జనాభాలో 4.8% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అత్యధికంగా 13.5% భూమి ఉంది. ఆ తరువాత యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపు సామాజిక వర్గాల చేతుల్లో ఎక్కువ భూమి ఉంది. ఇక రాష్ట్రంలోని మరో 31 కులాలకు కలిపి ఇంకో 30% భూమి ఉందని, ఇవి కాక మిగిలిన అన్ని కులాలకు కలిపి మిగతా 20% భూమి ఉందని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.